బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని, ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి నాయకులు కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. పేద విద్యార్థులు చదువుతున్న పాఠశాలలు, కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థి నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 33 జిల్లా కేంద్రాలలో కలెక్టర్ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ ధర్నా నిర్వహిస్తూ ఉంది. ప్రధాన డిమాండ్గా ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాం. స్కాలర్షిప్లు రాక పేద మధ్య విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో చదివే విద్యార్థులు కాకుండా ప్రైవేట్ కళాశాలలో చదివే విద్యార్థులు విద్యకు దూరం అవుతా ఉన్నారు. వాళ్ళు డ్రాప్ అవుట్ అవుతున్న పరిస్థితి ఉన్నత చదువులు చదవకుండా. దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రైవేట్ పాఠశాలలలో ఫీజుల దోపిడీ అరికట్టాలని చెప్పి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పుట్టకో పాఠశాల పుట్టగొడుగులా పుట్టుకొస్తా ఉంటే ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తా ఉంటున్నా, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు ఒత్తాసు వలుపుతూ ప్రైవేటు విద్యను ప్రోత్సహిస్తున్న పరిస్థితి. తక్షణమే ప్రభుత్వ విద్య పైన దృష్టి సారించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 33 జిల్లా కేంద్రాలలో కలెక్టర్ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ ధర్నా నిర్వహిస్తూ ఉంది. ప్రధాన డిమాండ్గా